శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగంలో 10 నుండి 13 శ్లోకములు. కామమాశ్రిత్య దుష్పూరన్ దంభమానమదాన్వితాః మోహాత్ గృహీత్వా సద్గ్రాహన్ ప్రవర్తంతే శుచివ్రతాః చింతామపరిమేయంచ ప్రళయాంతముపాశ్రితాః కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశసతైర్బద్ధాః కామక్రోధపరాయణా ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థసంచయాన్ ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇంకా ఇలా చెప్తున్నారు. అర్జున, ఈ ఆసురీ సంపద కలిగిన మానవులు అహంకారము, మతము, గర్వముతో కూడిన వారై కోరికలను ఆశ్రయించి అజ్ఞానముతో మిథ్యా సిద్ధాంతములను గ్రహించి దుష్టాచరణతో ఉంటారు. మరియు వారు మృత్యు పర్యంతరము అసంఖ్యాకమైన చింతలతో విషయభోగములందు ఆసక్తి కలిగిన వారై సుఖమే అనుకుని ప్రవర్తిస్తూ ఉంటారు. అందువలన వారు వేలాది ఆశాపాసములతో బంధించబడి కామ క్రోధ పరాయణులై విషయభోగ లాలసులై అన్యాయముగా ధనము మొదలగు వస్తువులను సంగ్రహించుటకు ప్రయత్నిస్తారు. వారి ఆలోచన ఈ విధముగా ఉంటుంది: ఈ రోజుకు నాకు లభించినది, దీనితో నా కోర్కెలను తీర్చుకుంటాను, నా వద్ద ధనమున్నది, ఇంకా మునుముందు కూడా సంపాదిస్తాను అనే ఆలోచనతో ఉంటారు.